నమస్కారం. నేను మీ ప్రదీప్ని. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. పెద్దలకి గురువులకి అందరికీ పాదాలు పట్టి ప్రార్థిస్తూ ఇప్పుడు నేను పొట్ట చుట్టూ ఉన్నటువంటి కొవ్వు కరగడానికి కేవలం జీలకర్ర పొడిని వాడి అలాగే కేవలం నిమ్మకాయని వాడి ఏ విధంగా మనం ఒంట్లో ఉన్నటువంటి అధిక కొవ్వుని అలాగే అనవసరమైనటువంటి ఫ్యాట్ ఏదైతే పొట్ట చుట్టూ పెరిగిపోయింది దాన్ని ఇంట్లోనే ఉండి అద్భుతమైన ఏ విధంగా కరిగించుకోవచ్చు. ఫ్యూచర్లో మనకి గుండెకి సంబంధించిన తదితర ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చేది కేవలం పొట్ట చుట్టూ పేర్కొన్న కొవ్వు. దానికి ప్రధాన కారణంగా చెప్పాలి అంటే మనం ఇంట్లోనే కాదు ఆఫీసుల్లోనే కాదు ఈ మధ్యన శరీరానికి పెద్దగా పని చెప్పకపోవడమే ప్రధాన కారణం. మీరు చేసే వర్కౌట్స్ ఏవైతే ఉన్నాయో జిమ్ కావచ్చు, ఎక్సర్సైజ్ కావచ్చు, యోగా కావచ్చు, ఏదైనా చేసేదానికి ఇప్పుడు చెప్తున్నటువంటి ఈ జీలకర్ర అలాగే ఈ నిమ్మకాయతో చెప్పేటువంటి ఈ విధానాన్ని పాటిస్తే గనక అగ్నికి వాయువు తోడైనట్టుగా మరింత అద్భుతంగా మీ పొట్టలో ఉన్న కొవ్వును కరిగించుకోవచ్చు. దీనికి ముందుగా కావాల్సింది ఏంటి అంటే స్వచ్ఛమైనటువంటి తాజా నిమ్మకాయ ఒకటి కావాలి, రోజుకు ఒకటి అవసరం అవుతుంది. తర్వాత జీలకర్ర అవసరం అవుతుంది. ఈ జీలకర్రను మనం ఏం చేసామంటే పొడి చేసుకున్నాం, దంచి వస్త్రగాళితం చేసి పొడి చేసినటువంటి జీలకర్ర పొడిది. అలాగే ఒక గ్లాసు నీళ్ళు అవసరం అవుతాయి. ముందుగా ఏం చేయాలి అంటే మీకు ఆల్రెడీ ఈ మరుగుతున్నటువంటి నీళ్లు చూపిస్తున్నాను, చూసారు కదా. ఒక గ్లాసు, ఈ గ్లాసు కూడా పరిమాణం తెలియాలని మీకు ఇది పెట్టాను. ఒక గ్లాసు మంచినీటిని, స్వచ్ఛంగా మనం రోజు వాడే మంచినీటిని ఒక బాండీ పెట్టి అందులో వేసి ఒక స్పూను, కరెక్ట్గా మీకు ఒక స్పూను మాత్రమే ఈ జీలకర్ర పొడిని, చూసారు కదా, ఈ జీలకర్ర పొడిని ఇలా తీయండి. ఒక స్పూను జీలకర్ర పొడి ఇందులో వెయ్యండి. ఆల్రెడీ వేసిందే, మీకు కొలత తెలియాలని మళ్ళీ స్పూన్తో చూపించాను. వేసిన తర్వాత ఒక్క 10 నిమిషాలు మరిగిస్తే ఈ విధంగా మరుగు వస్తుందన్నమాట. మరిగిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఈ బాగా మరిగిన ఓ 10 నుంచి 15 నిమిషాలు లేదా 20 నిమిషాల వరకు మరిగినా పర్వాలేదు. సిమ్లో అయితే ఒక 25 నిమిషాల వరకు మరిగించండి. ఈ విధంగా మరిగించినటువంటి నీటిని స్టవ్ ఆఫ్ చేసేసిన తరువాత అప్పుడు ఏం చేస్తారు అంటే ఏదైతే ఈ నీరుందో దీనిని వడకట్టుకోవాలి. చూసారుగా, ఇది 10 నిజంగా ఓ టీ పెట్టుకునే లాంటి ప్రక్రియ ఇక్కడ మనం చెయ్యాలి. అయితే టీలు కాఫీలకు బదులుగా ఈ విధంగా ఆరోగ్యకరమైనటువంటి పానీయాన్ని తయారు చేసుకుంటే చూసారు కదా, జీలకర్ర పొడి ఏదైతే ఉందో అడుగును మనకి ఈ విధంగా మిగిలిపోతుంది. అప్పుడు మిగిలిపోయిన దాన్ని పక్కన పెట్టేయచ్చు. దానివల్ల మళ్ళీ మనకు ఉపయోగం ఏముండదు, అందులో సారం అంతా కూడా ఇందులోకి వచ్చేసింది. కాబట్టి ఈ అద్భుతమైనటువంటి ద్రావకాన్ని తయారు చేసుకుని ప్రతిరోజు కనుక సేవిస్తే మీరు ఇంచుమించు మహా అద్భుతంగా ఒక 3 వారాల్లోనే దీంట్లోకి మనం ఏం చేయాలి అంటే ఏదైతే నిమ్మకాయ నేను చెప్పానో ఒక్క నిమ్మకాయ మాత్రం ఖచ్చితంగా ప్రతిరోజు మనకు వెళ్ళాలి. నిమ్మకాయ వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. మరి అటువంటి లాభాలన్నీ అందించే నిమ్మకాయని మనం ఇందులో పిండుకోవలసి ఉంటుంది. ఈ పిక్కలు ఏవైతే ఉన్నాయో అవి తీసేసిన తర్వాత ఈ నిమ్మకాయని ఇలా పిండండి. చూసారు కదా, ఒక్క నిమ్మకాయ అయినా సరే ఎంతో అద్భుతంగా పనిచేస్తుంది కొవ్వు కరగడానికి. అలాగే ముఖ్యంగా చెప్పాలంటే కొంతమంది కాళ్ళు చేతులు సన్నంగా ఉన్నప్పటికీ కూడా పొట్ట చుట్టూ అధికమైన కొవ్వు పేరుకుపోయి ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు. వాళ్ళ కోసం నిమ్మకాయతో మహా అద్భుతమైనటువంటి తీవ్రమైనటువంటి కొవ్వును కూడా కరిగించే దివ్యమైన శక్తి ఉన్నటువంటి ఔషధాన్ని ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. మరి ఈ విధంగా కలిపినటువంటి ఈ పానీయం ఏదైతే ఉందో చూసారు కదా, మీకు చక్కగా వేడివేడిగా మంచి రుచిగా ఉంటుంది, చిన్న పొలగా ఉంటుంది, ఏం పర్వాలేదు. దీనిని గనక ప్రతిరోజు పరగడుపున సేవించిన తర్వాత గంట పాటు మరి ఏమీ తీసుకోరాదు. చూసారు కదా, జీలకర్ర పొడిలోని అలాగే ఈ నిమ్మకాయలోని ఉన్న శక్తి. కాబట్టి ఈ విధంగా ప్రతిరోజు ఉదయం చేస్తూ గంట వరకు ఏం తినకుండా పరగడుపును సేవించాలి. ఈ విధంగా చేస్తూ శరీరంలో ఉన్నటువంటి అత్యధికమైన కొవ్వుని అత్యంత సులువుగా కరిగించుకొని ఆరోగ్యంగా జీవించండి. మరి కాబట్టి ఇంత అద్భుతమైన విషయాన్ని తెలుసుకొని 10 మందికి చెప్పి 10 మందికి ఉపయోగపడదాము. నేను మీ ప్రదీప్ని. నన్ను మీరు ఫేస్బుక్లో ప్రదీప్ వానపల్లి అనే పేజ్లో చూడవచ్చు. యూట్యూబ్లో ప్రదీప్ వానపల్లి అనే ఛానల్లో సబ్స్క్రైబ్ అయ్యి మరిన్ని వివరాల విషయాలు తెలుసుకుందాము. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.